మీరు మన దేవుని కృపా మహిమకు కీర్తి తేవటం కోసం ఏర్పరచబడిన వారు. ఇది పౌలు గారు చెప్పిన స్టేట్మెంట్. దేవుడు కృపా మహిమ కలిగిన వాడు. ఆ కృపా మహిమకు నీవు కీర్తి తెస్తావని దేవుడు నన్ను చెప్పండి, అర్థమవుతుంది కదా, ఏర్పరుచుకున్నాడు. అంటే మనం ఎవరు? ఏర్పరచబడిన వారు. ఎందుకు? అది దేవుని మహిమకు కీర్తి, అంటే మంచి పేరు తెస్తామని. దేవునికి స్తోత్రం. అయితే ఏర్పరచబడిన వాళ్ళు ఎలా ఉంటారు? 2 ముక్కలు చెప్పి ముగించేస్తాను. ఏర్పరచబడిన వారు వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటది, ఏర్పరచబడిన వారు వాళ్ళ యొక్క పద్ధతులు ఎలా ఉంటాయి, ఏర్పరచబడిన వారు వారి క్రమాలు ఎలా ఉంటాయి. మోషే దినాల్లోకి వెళ్దాం, కొంచెం క్లారిటీ ఉంటుంది. అక్కడ చాలా మంది ఉన్నారు. మోషే దినాల్లో ఏర్పరచబడిన వారిని గురించి మోషే చెప్తాడు. ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో వెళుతున్నారండి. జీవిత యాత్రలో, ఆత్మీయ యాత్రలో. మనం కూడా ప్రయాణమేగా, ఒక యాత్రలో ఉన్నాం, పుట్టాం, అక్కడికి వెళుతున్నాం, అంతే. ఇది ఒక యాత్ర. భూమి మీద ప్రతి మనిషి జీవించే కాలం యాత్రా కాలం. ఇది స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఈ యాత్రలో ఎర్ర సముద్రం రావచ్చు, ఈ యాత్రలో మన్నా రావచ్చు, ఈ యాత్రలో అనేక అభ్యంతరాలు, ఆటంకాలు, సంతోషం, ఆనందం రావచ్చు. అన్నిటి నడుమ మన యాత్ర సాగుతుంది. ఇదే జీవన పరిశుద్ధ ఆత్మ సంబంధమైన యాత్ర. స్తోత్రం. దీని గమ్యం పరలోకం. ఈ యాత్ర యొక్క, క్రైస్తవ యాత్ర యొక్క, జీవిత యాత్ర యొక్క గమ్యం పరలోకం. అయితే యాత్ర ప్రారంభించారు వాగ్దాన భూమిలోకి వెళ్ళడానికి. ఐగుప్తులో ప్రారంభమైంది, వాగ్దాన భూమికి యాత్ర ప్రారంభమైంది. ఎర్ర సముద్రం పాయలైపోయింది, మన్నా కురుస్తుంది, అద్భుతంగా, ఆనందంగా. అరణ్యంలో యాత్ర సాగుతున్న సమయంలో యాత్ర ఆగిపోయింది. అది ఎందుకంటే యాత్ర ఆగిపోవటానికి గల కారణం ఆటంకం వచ్చింది. యాత్రను ఒకడు వచ్చి ఆపేశాడు. వాడు ఎవడు అనంటే అమాలేకుల రాజు. అమాలేకులు. మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్తున్నాను వినండి. స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు నాయకుడిగా మోషే ఉన్నాడు. మోషే నాయకత్వంలో, దైవజనుడైన మోషే నాయకత్వంలో ఈ లక్షలాది మంది ప్రజలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరూ కలిసి నడుస్తున్నారు. మన్నాను తింటున్నారు, బండలోని తాగుతున్నారు, అగ్నిమేఘ స్తంభాల నీడ నడుమ నడుస్తున్నారు. వారి ముందు యెహోవా ఉన్నాడు. స్తోత్రం. సాగుతూ ఉంటుండగా వారి యాత్రకు అడ్డు తగిలాడు ఒకడు. కారణం ఏమిటంటే వారు, ఇశ్రాయేలు ప్రజలు దేశం మీదుగా వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అది అంత దూరంలోనే ఈ రాజు చూశాడు. అరే, ఎవడో మన మీదకి చేయకుండా సైన్యాన్ని వేసుకుని దండెత్తొచ్చేస్తున్నారు. సో కనుక వాళ్ళని మనం వెనక పంపుదాం. చూసారా? చూడండి. నేనేమంటానంటే, ఖచ్చితంగా నువ్వు మంచి నాయకత్వంలో దేవుని యొక్క ఏర్పాటు జీవితంలో వెళితే నీ ఎదుట నిన్ను చూసేవారికి నువ్వు ఒక మహా సైన్యంగా కనబడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువుకు నువ్వు సైన్యంగా కనబడాలి. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, నాకెవరు లేరు, నాకంటే నా సమస్యలే చాలా పెద్దవిగా ఉన్నాయి, నా రోగాలే పెద్దవిగా ఉన్నాయి, నా ఇంటి బాధలే, నా హృదయ వేదనే నాకు చాలా ఘోరంగా శత్రువై నేను జయించలేని, నేను సాధించలేని. నో. దేవుని యాత్రలో సరైన అనుభవాల్లో నువ్వు వెళితే నిన్ను చూసే ప్రతి వ్యక్తి నీ శత్రువుకు నువ్వు ఒక మహాసైన్యంగా కనబడతావు. స్తోత్రం. రాజు చూస్తున్నాడు. వీళ్ళు యాత్రికులు, యుద్ధ వీరులు కాదు, యుద్ధం చేయడానికి మోషే వచ్చి, వాళ్ళందరిలోంచి మోషే చెప్తున్నాడు, ఆ రాజుతో మాట్లాడుతున్నాడు. బాబు, మేము శత్రువులు కాదు, ఈ దారి కదా, దారి అంటే వెళ్ళిపోతున్నాం. అదిగో మాకు కనబడుతుంది, అదిగో వాగ్దాన భూమి, అదిగో ఆ వాగ్దాన భూమిలోనికి మా దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మా దేవుడు, మేము ఐగుప్తు నుంచి వస్తున్నాం, ఆ వాగ్దాన భూమిలోకి వెళుతున్నాం. ఇది దారి కదా, దారి గుండా వెళ్ళిపోతాం. మీ వైపు చూడం, మీ నీళ్ళు అక్కర్లేదు, మాకు బోడు నీళ్ళు ఉన్నాయి, మీ ఆహారం అక్కర్లేదు, మాకు మన్నా వస్తుంది, కనుక మార్గం గుండా వెళ్ళిపోతున్నాం అని మోషే చాలా వివరంగా చెప్పాడండి. మోషే ఏమంటాడంటే, మా దారిని మేము వెళ్తున్నాం, మా మార్గాన్ని మేము వెళ్తాం. దేవుని పిల్లరా, మీ జోలికి రాం, మీ వైపు చూడం. ఇది దారి కదా, ఇది ఒక మార్గం కదా, మా మార్గంలో మేము వెళ్ళిపోతాం. ఎవడరా అన్నది దారి అని? నడు వెనక్క నడుస్తావా, చంపేయమంటావా? ఎంత చెప్పినా వింటలేదండి, ఎంత చెప్పినా వింటలే. నేను ఒక మాట చెప్పనా, మంచి మాట చెప్పనా వద్దా? పోయే కాలం వస్తే ఎవడ మాట ఏమో అది అంతే. ఇక
కొన్నిసార్లు మంచి మాట చెప్పినా కొంతమందికి ఎక్కదు, వినపడదు. సేవకులు నీ మేలు కోరి, వాక్యం నీ మేలు కోరి, నీ కుటుంబ దీవెన కోరి, నీతో మంచి సహవాసం దేవుడు చెయ్యాలని, నీ కుటుంబానికి నీకు ఒక దైవిక కాపుదల ఉండాలని సేవకుడు నీ మేలును కోరి చెప్తుంటే ఎక్కదు కొంతమందికి. వాళ్ళే పోయే కాలం దాపురించిన వాళ్ళు అంటే అది. చూడండి, ఇప్పుడు వెంటనే మోషే అన్నాడు. మోషే ఏమంటాడంటే, మోషేకి మంచి శిష్యుడు ఉన్నాడండి. మంచి శిష్యుడు ఎవరు? అది యెహోషువ. నురా యెహోషువ. ఈయన దేవుని బిడ్డలారా చాలా నమ్మకస్తుడు. అర్థమైందండి? ఎవరు? దైవజనుడైన మోషేకు చాలా నమ్మకస్తుడు, మంచి పరిచయం చేస్తాడు. మరి మీ పాస్టర్ గారి పట్ల మీరు నమ్మకంగా ఉంటున్నారా? మరి అది ఆలోచించండి. ఎక్కడో మోషేకి యెహోషువకి ఈ రాత్రి ఆయన ఎందుకు చెప్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాడు అని అంటే, నువ్వు అలా ఉండాలని. నీలో ఒక మోషే కనబడాలి, నీలో ఒక యెహోషువ కనబడాలి. ఇక్కడ కూర్చున్న వారిలో యెహోషువ క్యారెక్టర్ కనబడాలి. మీరే మీ క్రియలు యెహోషువ క్రియలలా మిమ్మల్ని మీరు రూపాంతరం చేసుకోవాలి. అది అప్పుడు దేవుని శక్తిని మీరు చూస్తారు, అప్పుడు దేవుని ప్రభావాన్ని మీరు చూస్తారు. అయితే యెహోషువతో దైవజనుడు, ఆత్మీయ తండ్రి మోషే నాయకుడు పాస్టర్ గారు ఏమంటున్నారంటే, బాబు యెహోషువ, వీడికి పోయే కాలం వచ్చినట్టుంది. సో కనుక నువ్వేం చేస్తావంటే, మన ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, ఇశ్రాయేలు యుద్ధ సైన్యం ఉంది కదా, నువ్వు పాడెంలోకి వెళ్ళి మన కొరకు మనుషులను ఏర్పరచబడిన వారితో వీరితో యుద్ధం చెయ్యి అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? అతి అని చెప్తాను, నిర్గమాకాండం ఒక 20 నిమిషాల్లో ముగించేస్తాను. 20 minutes అయ్యా, పర్లేదా? అంతే. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చెయ్యి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు యెహోషువ ఏం చేయాలంటే, దేవుని సేవకుడు చెప్పింది చేయాలి. దైవజనుడు ఏం చెప్పాడు అనంటే, నాయనా యెహోషువ, ఆడికి కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి, పోయే కాలం వచ్చింది కనుక నీవు విమోచించబడిన ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, సంఘం ఉంది కదా, వారిలోనికి వెళ్ళి మనుషులను చెప్పండి. ఇక్కడే కాస్తంత రిస్క్. అది చాలా జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని ప్రజలేగా, ఇశ్రాయేల్లో పురుషులందరూ కూడా యాత్రలో ఉన్నారుగా. కానీ మోషే ఏమంటాడంటే, ఇశ్రాయేలీలు కాదు, ఇశ్రాయేలీల్లో ఏర్పరచబడిన వారు యుద్ధానికి కావాలి. స్తోత్రం, హల్లెలూయా. నది దాటి సముద్రం దాటిన వాళ్ళందరూ కాదు, బాప్తిసం పొందిన వాళ్ళందరూ కాదు, మందిరానికి వచ్చే వాళ్ళందరూ కాదు, ప్రార్థన చేసుకునే వాళ్ళందరూ కాదు, బాప్తిసం పొందేసిన వాళ్ళందరూ కాదు, ఏర్పరచబడిన వారు కావాలి. ఏర్పాటు జీవితం, వేరుబాటు జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏర్పరచబడిన వారే కావాలట. యుద్ధానికి ఎవరు కావాలండి? చెప్పాలి. మన మీదకి, మన కుటుంబం మీదకి సమస్యలు లేవనెత్తే ప్రతి సమస్యను బడి అమాలేకీయుల శత్రు సమూహాన్ని నాశనం చేయడానికి ఏర్పరచబడిన వారి ద్వారా సాధ్యమవుద్ది. మందిరానికి వచ్చిన వీళ్ళందరూ ఎర్ర సముద్రం దాటారు. ఇంచుమించు 25 లక్షల మంది, 25 లక్షల మంది యుద్ధం చేయగలిగే కాల్బలం 6 లక్షల మంది. 6 లక్షల మంది వద్దు, 6 లక్షల మంది ఎటువంటి శత్రువునైనా ముట్టగట్టగలిగే సామర్థ్యం ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చాడు. 6 లక్షల కాల్బలం. కత్తి పట్టాడంటే ఎటువంటి శత్రువునైనా దేవుడు వారి ద్వారా నాశనం చేస్తాడు. అంతటి గొప్ప వీరులు ఇశ్రాయేలీల్లో ఉన్నారు. కానీ అందరొద్దు, ఏర్పరచబడిన వారు కావాలి. స్తోత్రం. యుద్ధానికి ఎవరు కావాలండి? ఎవరు కావాలి? మూడోసారి చెప్పండి. ఎందుకని? మీకు ఒక ఆలోచన రావాలి కదా. అందరూ సముద్రం దాటారు, అందరూ కత్తి తిప్పగలరు, అందరూ యుద్ధం చేయగలరు, అందరూ బలవంతులు, అందరూ యవనస్తులు, శత్రువు మీద పడి సింహాలా చీల్చేయగలరు, వారి ముందు ఎవరు నిలబడరు. కానీ ఎందుకు ఏర్పరచాలి? ఏర్పరచడం అంటే ఏంటి తెలుసండి? ఏర్పరచడం అంటే ఏంటి? ఎన్నుకోవాలి. సెలెక్టెడ్ పీపుల్ ఎన్నుకోబడాలి. మీకు ఇంకో సంగతి చెప్తాను కదా. దావీదుకి ఒక రాయి కావాల్సి వచ్చింది. దావీదుకి ఒక రాయి కావాల్సి వచ్చింది. యాలా లోయలో ఒక నీటి ప్రవాహం ఉంది, వాగుంది. వాగులో చాలా రాళ్ళు ఉన్నాయి, కొన్ని లక్షల రాళ్ళు ఉన్నాయి. దావీదు ఎక్కడైతే గొల్యాతును చంపాడో అక్కడ ఒక ప్రవాహం ఉంది, ఒక నీటి వాగు ఉంది. చాలా క్లియర్ కష్టంగా ఉంటాయి నీళ్లు.
అమ్మో మినరల్ వాటర్గా ఉంటాయి, దాంట్లో గులకరాలు ఉంటాయి, కొన్ని లక్షలు ఉంటాయండి, నీటిలోనే ఉంటాయి. కానీ దావీదుకి ఎన్ని కావాలి? సెలెక్ట్ చేస్తున్నాడు. ఒక రాయి తీశాడు నీటిలోంచి, పరిశీలించాడు. తన ఆలోచనకు సరిపడిగా లేదనుకోండి, రాయిని ఏం చేస్తాడు? అది ఇసిరేస్తాడు. జాగ్రత్త, ఏట్లోనే ఉన్నా సంఘంలో ఉన్నా ఇసరబడే భక్తి చేయకండి. చాలామంది నీ దేవుడు ఇసిరేస్తాడేమో, చాలామందిని దేవుడు ఇసిరేస్తాడు. దేవునికి నువ్వు ఏర్పరచబడిన వ్యక్తిగా లేకపోతే. దావీదు చూశాడు, మొత్తం తిరిగాడు, తిరిగి ఒక రాయి తీశాడు, చూశాడు. తన ఆలోచనకు బాగుందనుకోండి, ఏం చేస్తాడు? దాన్ని సంచిలో వేసుకున్నాడు. అదే ఏర్పరచబడిన రాయి. అలా ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు? అది ఈ 5 రాళ్ళు ఈ లక్షల రాళ్ళలో ఏర్పరచబడినవి. అందుకే ఇక్కడ కూర్చున్న వందలాది మందిలో నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివిగా ఉండాలి, ఏర్పరచబడిన విశ్వాసిగా ఉండాలి. అందుకే నేను మరోసారి చెప్తున్నాను, ఏర్పాటు జీవితం ఉంటేనే నీ దేవునికి కృపామహిమకు నువ్వు కీర్తి తెస్తావు, లేకపోతే ఖచ్చితంగా అవమానమే. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. ఇప్పుడు యెహోషువ ఏం చేయాలనంటే, ఏర్పరచబడిన వారి దగ్గరికి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి, సంఘం దగ్గరికి వెళ్ళి ఏర్పరచాలి. నీవు మనుషులను ఏర్పరిచి, అంటే దావీదు ఎలా అయితే ఎన్నుకున్నాడో, సెలెక్ట్ చేశాడో, అందరూ వద్దు. అందరూ ఎందుకొద్దు అంటే ఓ చిన్న సందేశం ఉంది. ఆ సందేశం ఏంటంటే, బాబు యెహోషువ మంచి ప్రశ్న అడిగావు, అందరూ ఎందుకు వద్దు అంటున్నావు? సంఘం అందరూ రక్షించబడిన వాళ్ళేగా, అందరూ దేవుని పిల్లలేగా, వారు ఏర్పరచబడిన వాళ్ళ విశ్వాసులే కదా, వాళ్ళలో ఏర్పరచబడతావేంటి అని యెహోషువ అడిగితే, ఒకవేళ యెహోషువకు ఒక మాట చెప్తాడు మోషే గారు, గురువు గారు. ఏమనంటే, నాన్న ఏర్పరచబడిన వారు ఎందుకు కావాలంటే, ఏర్పరచబడిన వారు అయితే, ఏర్పాటు జీవితం ఉంటే, దేవుని కొరకు బ్రతకాలని ఏర్పాటు జీవితం, వారిలో ప్రత్యేక జీవితం, ఒక నిబంధన జీవితం ఉంటే, వారు వెళ్ళి శత్రువుతో పోరాటం చేస్తారు. ఏర్పాటు జీవితం లేక గుంపులో గోవిందల్లా ఉంటే, శత్రువుతో మానేసి సేవకుడైన నీతో పోరాటం చేస్తారు. అంతే. అది అర్థమైందండి? అర్థమైందా? ఏర్పాటు జీవితం కలిగిన వారు శత్రువుతో పోరాటం చేస్తారు, ఏర్పాటు జీవితం లేని వారు సేవకుడితో పోరాటం. చూడండి, అందుకని చాలా సంఘాల్లో విశ్వాసులకి సేవకునికి పోరాటాలు. కారణం ఏర్పాటు జీవితం లేక. దాని ఫలితం అనుభవిస్తాం. చూడండి, ఇప్పుడు యెహోషువ ఎవరిని తీసుకుని వెళ్ళాలి యుద్ధానికి? అది ఏర్పరచబడి సెలెక్టెడ్ పీపుల్. వారితో వెళితే జయం వస్తుంది. అందరూ ఒకటే కదా అని అనుకుంటే అపజయం పాలవుతావు. సో కనుక నువ్వు వెళ్ళి ఏర్పరచు, మనుషులను ఏర్పరచు. దావీదు ఎలా అయితే, షిమ్యోను కమా, పీటర్ దా, ప్రసాద్, ఆ పక్కన సురేష్, నువ్వు వద్దు, నేను కూడా సంఘంలో ఉండు, నువ్వు ఇక్కడ పాటలు పాడుతూ ఉండు, నువ్వు ఇక్కడ పాటలు పాడుకుంటా ఉండు, యుద్ధానికి వద్దు, రాజేష్ కమా. ఇలా సెలెక్ట్ చేయాలన్నమాట. సెలెక్ట్ చేయబడిన వారితో యుద్ధానికి వెళ్ళాలి. నా దేవుని బిడ్డలారా, ఆ విషయం ఏంటంటే, వెళ్ళేది యుద్ధానికి. నేను వెళ్ళను, నాకు చాలా ఫ్యూచర్ ఉంది, మధ్యలోనే అదిగో వాగ్దాన భూమికి వెళ్ళాలి, మధ్యలో పోతానేమో అనలా. ఏర్పాటు జీవితం కలిగిన వారిలో ఈ రాత్రి మీరు నేను గమనించవలసిన విషయం ఏమిటంటే, ఎవరైతే దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు బ్రతుకుతారో, అందుకు ఏర్పాటు జీవితం కలిగి ఉంటారో, వారిలో కనబడే మొట్టమొదటి గుణం ఏమిటంటే, చెప్పింది చేస్తారు. దేవునికి స్తోత్రం. అది కష్టమైన నో అనలా. అయ్యా నేను ఎవరుస్తున్నాయ్యా, చాలా భవిష్యత్తు ఉంది, పెద్దోళ్ళు ఉంటారు కదా, ఆ అబ్రాం గారు ఉంటారు, ఆ పేతురు గారు ఉంటారు, ఆ నెహమ్యా గారు ఉంటారు, సంఘ పెద్దలు, వాళ్ళకి అప్పగించండి, నేను ఎవరుస్తుంది, ఫ్యూచర్ ఉంది, చదువుకోవాలి, చాలా ఊహలు ఉన్నాయి. అయ్యారు ఇంకెవరినైనా చూడండి బాబు, ఎవరినైనా పంపించండి అయినా అనే వ్యక్తి కాదండి. కారణం ఏమిటంటే, యెహోషువ ఏర్పాటు జీవితం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. సంఘంలో ఏర్పాటు జీవితం కలిగిన వారు ఎవరనంటే, సేవకుడు ఏది చెబితే నో అనకుండా, అది చావైనా ఇది సావేగా. యుద్ధాన్ని పెళ్ళికెళ్ళి రావటం ఏంటి? మరి అలా చెప్తారేంటి? యుద్ధాన్ని పెళ్ళికెళ్ళి రావటం కాదు. అంటే దేవుని వాక్యం వింటాం, కానీ ఆ వాక్యపు అనుభవాలు మనలో ప్రత్యక్షం కాకపోవడమే ఏర్పాటు జీవితం లేకపోవడం. చూడండి, దైవజనుడు చెప్పాడు, అయ్యా యెహోషువ మన సంఘంలోనికి వెళ్ళి ఎవరైతే యుద్ధం చేయగలరో వారిని ఏర్పరిచి నీవు అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళు. దేవునికి స్తోత్రం. యుద్ధం అంటే చిన్న సంగతి కాదు కదా, యుద్ధం అంటే మామూలుది కాదు కదా. నా దేవుని బిడ్డ, నీకు ఒక పోరాటం ఉంది.
నీ ఎదుట నీ ఆత్మీయ యాత్రను ఆపేసే ఒక శత్రువు నీ కుటుంబంలో నీ పిల్లల ద్వారా, నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా వాడు వెంబడిస్తూ ఉన్నాడు. వాడి మీద జయం పొందాలనంటే ఖచ్చితంగా ఏర్పాటు జీవితం నీకు ఉండాలి. ఏర్పాటు జీవితంలో ఉండే మొదటి లక్షణం ఏమిటంటే చెప్పింది చెయ్యాలి. స్తోత్రం. చర్చిలో చెప్పింది కాదనకుండా చేస్తారు చూసారా గారు, వాళ్ళే ఏర్పాటు జీవితం కలిగిన వాళ్ళు. అది ఏర్పాటు జీవితం ఎలా ప్రత్యక్షమవుద్దంటే, సేవకుడు చెప్పింది, దైవజనుడు చెప్పింది, తన నోటి నుంచి వచ్చిన చావు మాటైనా ఆనందంగా స్వీకరించగలిగే అభిషేకమే ఏర్పాటు జీవితం. మాకు వాక్యం అంటాం తప్ప, కృప తప్ప ఏర్పాటు జీవితం. అందుకే అపజయాన్ని మూట కట్టుకుంటున్నాం. జయం పొందాలంటే ఖచ్చితంగా ఏర్పాటు జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారంటే, సేవకుని నోటి మాటను చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కనుక ఈ నెల ఏం చేయాలట? మోషే ఏమంటున్నాడంటే నువ్వేమో జనాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళు, ఇదిగో దేవుని కర్ర, నేను దీన్ని చేత పట్టుకుని కొండ శిఖరం మీదకి ఎక్కుతాను, కొండ శిఖరం మీదకి. నీవేమో యుద్ధానికి వెళ్ళు, నేనేమో చెప్పండి అలాదా? మనం ఒప్పుకోలేము. సేవకుడి శిఖరం మీద ఉండడమే మనకెంత ఉండాలి. కానీ మనుషులను ఏర్పరిచి ఇలా దిగి రా, ఇక్కడ రా. యుద్ధానికి వెళ్ళాడండి. మనుషులను ఏర్పరచుకుని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళమని ఎవరు చెప్పారు? వాళ్ళు పాస్టర్ గారు చెప్పారు. అది పాస్టర్ గారు చెప్పింది సావైనా చేసేస్తాడు. అది ఏర్పాటు జీవితంలో ఉన్న గొప్ప అద్భుతమైన విశేషమైన లక్షణం. దేవునికి జాన్సన్ రా, ఇప్పుడు ఆయన మోషే. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈ రాత్రి నీ వ్యక్తిత్వంలో దేవుడు ఏర్పాటు జీవితాన్ని చూడాలి. అలాగున్న దేవుని కనుదృష్టిలో పడాలి. ఎస్, ఆయన కళ్ళు మూసుకుపోయిన దేవుడు కాదు, చూడలేని దేవుడు కాదు, మనస్సు లేని దేవుడు కాదు, సమస్తము చూస్తున్నాడు. చూడండి, ఇప్పుడు మోషే ఎక్కడికి వెళ్తాడట చెప్పండి. మోషే కొండ శిఖరం మీదకి వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు తనను వెంబడిస్తున్నారట. దేవునికి స్తోత్రం. ఎవరో ఇద్దరు వ్యక్తులు. దేవునికి మహిమ కలుగునుగా. మోషే కొండ శిఖరం ఎక్కుతున్నాడండి. ఇద్దరు మనుషులు ఆయన వెంబడిస్తున్నారు. వీళ్ళ గురించి కూడా చెప్పేసి ముగిస్తాను అంతే, ఇంకా రెండోది ఏం కాదు. వీళ్ళు ఎవరంటే హూరు, అహరోను. వీళ్ళ లక్షణం ఏంటంటే చెప్తాను వినండి. ఆయనేమో చెప్తే చేస్తాడు, వీళ్ళిద్దరూ చెప్పకుండానే చేస్తారు. హల్లెలూయా. మోషే ఈ కర్ర తీసుకుని, బాబు యెహోషువ పని మీదకి వెళ్ళాడు, ఏదైనా అవసరం ఉంటుందేమో, మీరిద్దరు నన్ను ఫాలో అవ్వండి. ఒకవేళ నేను ఆ ప్రజల కొరకు, ఈ సంఘం కొరకు, ఇక్కడ కూర్చున్న ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేయడం కొరకు, వారి జీవితంలో అపవాది నుండి జయం పొందడానికి వీరి కన్నీళ్లు, వీరి అభ్యంతరాలు, ఆటంకాలు తుడిచివేయడం కోసం, దేవుడు కొట్టివేయడం కోసం నేను కొండ శిఖరం ఎక్కుతాను. నాకు ఏదైనా కొంచెం అసిస్టెన్స్ పని వస్తుంది, అవసరం వస్తుంది, అవసరం తీర్చండి బాబు, రండి అమలా. అది దేవునికి స్తోత్రం. యెహోషువతో మాట్లాడుతూ అంతా వాళ్ళిద్దరు గమనిస్తున్నారండి. ఆయన చెప్పింది చేస్తాడు. అది ఏదైనా చెప్తే చాలు. ఎంతటి పనైనా, ఎంతటి కష్టమైనా, అది మరణమైన, జీవమైన, అగ్నైనా అభ్యంతరం లేకుండా చేసేస్తాడు. నో అనే మాట రాదు. దేవుని సేవకుడు దేవుని పరిచర్య కొరకు కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఎన్నిసార్లు నో అన్నావో. అందుకనే మధ్యాహ్నం చెప్పాను, అభ్యంతరం. దేవుని పనికి నీవు అభ్యంతరంగా ఉన్నావేమో, కొన్నిసార్లు దేవుని పనికి మనమే ఆటంకంగా ఉన్నామేమో, దేవుని పనికి అడ్డుగా, ఆటంకంగా దేవుని ప్రజలే మారిపోతున్నారు. నేను అంటాను, అన్యులు కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదండి, దేవుని పనికి మీరే అభ్యంతరం. చాలా ఉన్నాయి. సమాధిలోంచి లాజరు లేపేయాలనుకున్నాడు దేవుడు. ప్రభు వచ్చాడు, సమాధి దగ్గరికి వచ్చాడు. 4 రోజులు అయింది. ఎవరు తమ్ముడెవరు? లాజరు చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 4 రోజులు అయిన తర్వాత యేసయ్య వచ్చి ఆ సమాధిలో ఉన్న చచ్చిపోయిన లాజరును బయటికి తీయాలనుకున్నాడు. ఇప్పుడు అంటాడు యేసయ్య, అంటాడు, ఆ రాయి తొలగించండి, ఆ రాయి తీయండి అనగానే అందరూ ఏం జరుగుద్దని చూస్తే మారుతుంది కదా మహాభక్తురాలు, యేసుప్రభు శిష్యురాలు, యేసుప్రభుని వెంబడించేది, మంచి విశ్వాసి. ఆవిడ వచ్చి అంటుంది, వద్దు ప్రభు, వద్దు, రాయి తీయొద్దు, ఎందుకంటే మా తమ్ముడు చచ్చిపోయి తమ్ముడు రాడు, ఏమవుతుంది సమాధిలోంచి, ఏమవుతుంది? సమాధిలోంచి రావట్లేదండి, మా అత్తమ్మ నోట్లోంచి వస్తుంది వాసన. కొంతమంది అంతే, అభ్యంతరపు మనసు కలిగిన ప్రతి వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటలు దేవునికి అభ్యంతరం. అందరూ ఏం జరుగుద్దా
జరుగుతా? సద్దుకాయలు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, యూదులు ఉన్నారు, యూదేతరులు ఉన్నారు. సమాధి దగ్గరికి తీసి రాయి తీయమంటున్నాడు. ఏం జరుగుద్ది చూద్దామని అందరూ ఆతృతతో ఎదురు చూస్తుంటే అందరిలో మార్త చేవనాలు భక్తురాలు, ప్రభువా వీళ్ళందరూ నేత్రాలు తెరిచే రోజు వస్తుంది, ఈ సమాధి తెరవటం ద్వారా ఇక్కడున్న ప్రతి ఉదయం తెరవబడింది, అయ్యా నీ కార్యాన్ని త్వరగా జరిగించు ప్రభువా అని ప్రోత్సహించవలసిన మార్తమ్మ, పెద్ద వయసు కలిగిన మార్తమ్మ, పెద్ద మనసు లేదండి. ఏమంటుందో తెలుసా? వద్దు ప్రభువా వద్దు, 4 దినాలైంది మా తమ్ముడు చచ్చిపోయి. ఇప్పుడు ఏమవుతుంది? సమాధిలోంచి రాయి తిత్తే కదా వాసన వస్తుంది. చూసారా? ఇప్పుడు ఎవరు అడ్డు చెప్పండి? దేవుని కార్యానికి ఎవరడ్డు? మారితే కదా. అందులో అలా చూస్తున్నారు, ఏం జరుగుద్దని. ఈ అమ్మగారు వచ్చేసి వద్దంటుంది. కనుక ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీ వ్యక్తిగత జీవితంలో దేవుని కార్యానికి మీకు తెలియకుండానే ఏదో ఇతరులకు మేలు, ఇతరులకు దీవెనకరంగా ఉంటానని అనుకుంటూనే శాపగ్రస్తమైన మాటలు మన నోట వస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరూ ఎటువంటి వారంటే తమ సేవకునికి ఎలా అవసరం అవుతాం, సేవకుడు చెప్పక్కర్లే. ఈ యెహోషువతో మాట్లాడుతాం. వీళ్ళిద్దరూ చాలా క్లియర్గా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఓ దైవజనుడు మా కోసం శిఖరం ఎక్కుతాడనమాట. ఒకవేళ ఆ శిఖరం మీద నేను అవసరం అవుతానేమో, ఆ శిఖరం మీద ఈ దేవుని పరిచర్యలో, ఈ దేవుని కార్యంలో, సంఘ పరిచర్యలో పరిశుద్ధులను సిద్ధపరిచి దేవుని రాజ్యంలో ఒక జయ జీవితం నిలబెట్టగలిగే దైవ సేవకుని యొక్క పనిలో నేను ఎలా అవసరమవుతాని అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. స్తోత్రం. మాట్లాడుకుని ఇప్పుడు దైవజనుడైన మోషే పైకి వెళ్ళాడండి. పైకి వెళుతుంటే వీళ్ళిద్దరూ కలిసి మోషేను వెంబడించారు. చప్పట్లు కొడదామా గట్టిగా? హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘంలో రెండు క్యారెక్టర్లు ఉంటాయండి. 2 క్యారెక్టర్ అంటే ఏర్పరచబడిన సంఘాలు ఉంటాయి కదా, ఏర్పరచబడిన సంఘాలు. ఆ సంఘాల్లో ఉండే ఏర్పరచబడినటువంటి వారు, ఏర్పరచబడిన దేవుని పిల్లలకు 2 అనుభవాలు ఉండాలి. ఒకటి సేవకుడు చెప్తే చేసేవారు కొంతమంది అయితే, చెప్పకుండానే గ్రహించి చేసేవారు. ఓ మాట అడుగుతాను చెప్పండి. చెప్తే చేసేవారు ఒక్కడే, చెప్పకుండా బయలుదేరిన వాళ్ళు ఎవరెక్కువ? చర్చలు ఎవరెక్కువ ఉండాలి? అది దేవుని అవసరం ఏమిటో ఎప్పుడైనా గ్రహించావా? మందిర అవసరాలు ఏంటి ఎప్పుడైనా గ్రహించావా? సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడే, నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలని, వర్ధిల్లాలని, అంతేకాదు మీ కుటుంబానికి నీ ఆరోగ్యానికి ఎదురయ్యే ప్రతి శత్రువు సంహరించబడాలని నీ కొరకు ప్రార్థన చేసే సేవకుని కొరకు ఎప్పుడైనా ఆలోచించగలిగావా? కారణం ఏమిటంటే ఏర్పాటు జీవితం లేక. ఏర్పాటు జీవితం కలిగిన వారి ఆయన కృపా మహిమకు చెప్పండి ఏం తెస్తారు? కీర్తి తెస్తారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అయితే జరిగింది ఏంటంటే కొండ శిఖరం ఎక్కి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడండి? ముగిస్తాను ఈ ప్రార్థన. ఇప్పుడు మీతో కూడా చేయించానంటే చాలా టైం లేదు కదా, అందుకని ముగించేస్తాను. ఈ ప్రార్థన మీతో కూడా చేయించానంటే రేపు నుంచి గుడికి రారు మీరు. చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు కిందున్న దేవుని ప్రజలు అద్భుతమైన ఆనందంతో యుద్ధం చేయగలుగుతున్నారండి. రెట్టించిన శక్తితో, 100 బలంతో శత్రువు మీద వారు జయాన్ని పొందుతున్నారు. అంతేకాదు శత్రువుని సంహరిస్తున్నారు. వారి పీచు మణిచి వారు ముందుకు సాగిపోతున్నారండి. కారణం ఏంటో తెలుసా? దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలా ప్రార్థన చేస్తూ 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 ఉంటుండగా అంశాలు, ఏర్పరచబడిన అనుభవాలు, ఏర్పరచబడిన జీవితం, అతనేమో చెప్పింది చేస్తాడు, వీళ్ళిద్దరూ చెప్పకుండానే చేస్తారు. అయితే విషయం ఏమిటంటే మోషే చేతులంట బరువెక్కిపోతున్నాయట. ఏమెక్కుతున్నాయి? బరువెక్కుతున్నాయి. స్తోత్రంగా ఏర్పాటు దేవుని కొరకు బ్రతకాలని ఏర్పాటు జీవితం ఉంటే నీ జీవితంలో దేవుని వాక్యాన్ని చాలా సీరియస్గా తీసుకుంటావు. చాలా సీరియస్గా తీసుకుంటావు. మనలో సీరియస్నెస్ లేదంటే ఖచ్చితంగా నీకు ఏర్పాటు బ్రతుకు భక్తి లేదు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు చక్కగా పాడొచ్చు, చక్కగా ప్రార్థన చేయొచ్చు, ఉపవాస కూటాల్లో ఉండొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ ఎలాంటి మీ భక్తిని బయటెట్టద్ది అది. సో కనుక దేవుని పిల్లలుగా గ్రహించండి, గమనించండి. బైబిల్ చెప్తుంది ఇప్పుడు మోషే చేతులు ఏమెక్కాయి చెప్పాలి. అది బరువెక్కాయి. బరువెక్కాయి అని దించేశాడట. ఏం చేశాడండి? దించేశాడు. ఏం జరుగుతుంది? కింద కేకలు మారినాయి, పరిస్థితి మారింది. అరుపులు మారాయి, మరణ కేకలు వినబడుతున్నాయి, గావు కేకలు వినబడుతున్నాయి, వైపు కేకలు వినబడుతున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు సంహరించబడుతున్నారు. శత్రు బలం అధికమవుతుంది, ఇశ్రాయేలు బలం తగ్గిపోతుంది. ఆ కేకలు దైవజనుడు విన్నాడు. ఓ ఏదో జరుగుతుంది. నో,
నా చేతులు బరువెక్కిన, నా చేతులు తోడేసిన నా ప్రజల జయం నాకు కావాలి అని చేతులు పైకెత్తి అలాగే ఉంచుతున్నాడు. వణికిపోతున్నాడు, తడతడలాడిపోతున్నాడు. ఇదంతా వీళ్ళిద్దరూ చూస్తున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుని కష్టాన్ని చూస్తున్నారండి, సేవకుని కష్టాన్ని మాట్లాడుకుంటున్నారండి. సేవకుడు ఎంత బాధపడిపోతున్నాడో ఆ బాధలో పరమార్థం ఏమిటో గమనించారు. దైవజనుడు చేతులెత్తి ప్రయాసపడేది మా కోసమేగా, ఆయన ఉపదేశం చేసేది మా కోసమేగా, మమ్మల్ని గద్దించేది మా కోసమేగా, మాకు దేవుని వాక్యం శ్రేష్టమైన అనుభవాల్లో మమ్మల్ని నడిపిస్తున్నది మా కోసమేగా అని ఏర్పాటు జీవితం కలిగిన వారు ఇలా ఆలోచిస్తారండి. ఏర్పాటు జీవితం లేకపోతే సేవకుడు చెప్పిందంతా రివర్స్గా అర్థమవుద్ది. చాలా మందికి రివర్స్గా అర్థమవుద్ది. దేవుని పిల్లలాగా ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తున్న అద్భుతమైన సత్యం చూడండి. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, సేవకుడు బాధపడుతున్నాడు, సేవకుడు వణికిపోతున్నాడు. మన కొరకు దేవుని ప్రజల యాత్ర సంపూర్ణం కావాలంటే ఆ యాత్రలో ఎదురయ్యే శత్రువును సంహరించుట కొరకు మన బలం కాదు, దేవుని బలం చేత మన ఎదుట పడిన, మన మీద పడిన మన శత్రువు, మన కుటుంబాలకు, మన వ్యక్తిత్వాలకు, మన వ్యాపారాలకు, మన అనుభవాలకు, మన జయ జీవితానికి అడ్డుపడిన ప్రతి శత్రువు మీద మనం జయం పొందాలనే కదా సేవకుడు చేతులు. ఖచ్చితంగా మనం ఆలోచన చేసే ప్రతి ఆలోచన దేవునికి యోగ్యమైంది అయితే తప్పకుండా ఆ ప్రార్థనకు దేవుడు సమాధానము ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దైవజనుడు చేతులు పైకెత్తి ప్రార్థన చేసేది ఎవరి కోసం? నా ప్రజలు రక్షించబడాలి, నా ప్రజలకు ఎదురైన ప్రతి శ్రమలో వారి జయాన్ని పొందాలి, అపజయం పొందకూడదు. నా ప్రజలు శత్రు ముందు తలంచుకోకూడదు, శ్రమల ముందు, సమస్యల ముందు తలను దించుకోకూడదు. సమస్యలే నా పిల్లలు చూసి దారిగా మారాలి అని ఒక మంచి ఆలోచన చొప్పున చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెబుదాం హల్లెలూయా. ఇదంతా వీళ్ళు గమనిస్తున్నారండి, గమనిస్తున్నారు. కారణం ఏంటంటే ఏర్పాటు జీవితం. అతడేమో చేస్తాడు, వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? సేవకుడు ఇంత కష్టపడుతున్నాడే మన కోసం, అతని కొరకు మనం ఎలా ఉపయోగపడాలి, మనం ఏం చేస్తే ఉపయోగం అవుద్ది, ఈ పరిచర్య అభివృద్ధి చెందడానికి నేను ఏం చెయ్యాలి, ఈ పరిచర్య ముందుకు నడిపించబడటానికి నేను ఏం చెయ్యాలి. వాళ్ళిద్దరు ఆలోచించండి. ఏర్పరచబడిన వారు దేవుని మహిమకు కీర్తి తేవాలనుకున్న వాళ్ళ ఆలోచనలు, అనుభవాలు ఎలా ఉంటాయో. ఎప్పుడైనా ఈ అనుభవంలోకి వచ్చారా? ఎప్పుడైనా ఈ ఆలోచనలోకి వచ్చారా? దయచేసి దేవుని బిడ్డ, నీ క్షేమం, నీ క్షేమం, నీ పిల్లల క్షేమం, నీ ఇంటి క్షేమం, నీ ఆరోగ్యం అన్నిటినీ ఇస్తాడు. ఇచ్చేదానికి సేవకుని దేవుడు ఉంచాడు. సేవకుడు ప్రార్థన చేసేది నీ జయం కోసం కదా. చూడండి, అయితే వీళ్ళిద్దరూ ఒక ఆలోచనలోకి వచ్చారు. కారణం ఏమిటంటే సేవకుడు చాలా కడకడలాడిపోతున్నాడండి. బరువెక్కి సరుపొచ్చి నా దేవుని బిడ్డలారా కడకడా వణికిపోతున్నాడు. దానికి కారణం నీవే, దానికి కారణం మీరే. ఇక్కడ కూర్చున్న నీ జయం కొరకు కొన్నిసార్లు సేవకులు నలిగిపోతారు. ఇది చాలా మందికి తెలియదు. మా తెల్ల బట్టలు, మా మైక్లే తెలుస్తాయి తప్ప మేము లోపల పడేటువంటి ఆ ప్రసవ వేదన ఏంటో చాలా మందికి తెలియదు. ఎందుకంటే పైకి బాగా కనబడతాం కదా, అయ్యగారు చక్కగా తెల్ల బట్టలు వేసుకుని ఉన్నాడు, శుభ్రంగా చక్కగా అక్కడ మందిరం కట్టాడు, ఇక్కడ మందిరం కట్టాడు. ఇదే కదా ఆలోచన చేసేది. దీని వెనుకున్న, ఇందాక చెప్పానే, ఏదైనా ఒక అద్భుతం జరిగిందంటే దాని వెనుకున్న చరిత్రలోకి మనం వెళ్ళాలి. స్తోత్రం. అది ఏర్పరచబడిన వారి యొక్క అనుభవం. సో కనుక వీళ్ళిద్దరూ ఆలోచన చేస్తున్నారు, అయ్యో ఈ సేవకుడు మా కోసం శ్రమపడుతున్నాడు, ఈయన కొరకు నేను ఏం చేయాలి. కొన్నిసార్లు అయ్యగారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు బయటపడతాయి, కానీ సమయం లేదు కదా. కష్టపడే సేవకుడు గురించి ప్రయాసపడరు, ఆలోచించరండి. అప్పుడప్పుడు వేదికల మీద కలుగుతారే నాలంటోళ్ళు, స్పీకర్లు వాళ్ళ నెంబర్లు తీసుకుంటారు వీళ్ళు. వాస్తవం. ఇక్కడ స్థానికంగా ఉండి నీ క్షేమం కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ ఇంటి చుట్టూ తిరిగి నీకు బాధ వస్తే ఆయనకు బాధ వచ్చినట్టుగా, నీకు రోగం వస్తే ఆయనకు రోగం వచ్చినట్టుగా, నీకు సమస్య వస్తే ఆయనకు సమస్య వచ్చినట్టుగా దేవుని సన్నిధిలో ప్రభువా నాకు ఇవ్వబడినటువంటి ఈ కుటుంబాలను, నాకు ఇవ్వబడిన ఆత్మలను ప్రభువా ఈ పరిస్థితులను తప్పించు, విడిపించు అని నీ కొరకు నిర్ణయించబడిన సేవకుడు గుర్తురాడు. వేదిక మీద కొంతమంది కనపడతారండి, మద్రాసులో ఉంటారు, అక్కడక్కడ ఉంటారు, వస్తూ ఉంటారు. అబ్బో వాళ్ళ వెనకాల పరిగెత్తుతూ ఉంటారు, మీరు పరిగెత్తుతూ ఉంటారు. ఎవరైనా స్వస్థత ఉంది అని చెప్పుకున్నాడు, ఆ గాడి మనం చెప్పం, వాడి గాడి చెప్పుకున్నాడంటే మీరు పరుగులెత్తేస్తారు. వాస్తవం. ప్రవచనం చెప్తున్నాడంటే పరుగులే, మా కోసం ఏం చెప్తాడు, మా జ్యోతిషం శిలశాస్త్రం ఏంటి కాదు కదా. దేవుని పిల్లలారా చూడండి, వీళ్ళిద్దరూ ఆలోచన చేస్తున్నారు, వీళ్ళిద్దరూ కన్నులారా చూస్తున్నారు. సేవకుడు శ్రమపడేది మా కోసమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. చూడండి, వీళ్ళిద్దరూ ఆలోచన చేసుకుంటున్నారు. దేనికోసం అంటే సేవకుడికి ఎలా, సేవకుడిని మనం ఎలా ఆదుకోవాలి.
అంటే ఏర్పరచబడిన వారిలో ప్రత్యేకమైన అనుభవం ఏమిటంటే సేవకుని ఎలా ఆదుకోవాలనే మనసు ఉంటుందండి. ఇది ఏర్పరచబడిన వారిలో బుద్ధి. కానీ చాలా మందిని సేవకుని ఎలా అవమానించాలి, ఎలా తొక్కుపట్టాలి, ఎలా ఓవర్టేక్ చేయాలి, ఇది శాపగ్రస్తమైన ఆలోచనలు. అందుకే ఈ రోజున వాళ్ళిద్దరూ అక్కడ రాయబడింది, మనం ఎలా ఆదుకుందాం, మనము సేవకుని ఎలా ఆదుకుందాం. అయితే వాళ్ళిద్దరూ ఒక పెద్ద రాయి తీసుకొచ్చారట. పెద్ద రాయి ఎందుకు మీద వేయడానికి కాదు కదా, మీరు మీద వేసేసే వాళ్ళకి కనపడుతున్నారు. సేవకుడి మీద వేసేస్తారు, ఏ రాయి అయినా వేసేస్తారు. ఎన్ని రాళ్ళు వేసి ఉంటారు అమ్మగారు కదా, చాలా రాళ్ళు వేసి ఉంటారు. చెప్పలేకనే అవుతుంది అమ్మగారు అంటే ఏం చేస్తాం, కర్మ అది. చెబితే ఒక తంటా, చెప్పకపోతే ఒక తంట అన్నట్టుగా ఉంది. దేవుని బిడ్డలారా జాగ్రత్త. వీడు పెద్ద రాయిని తీసుకొచ్చారు. ఒక రాయి తీసుకొచ్చారంటున్నా, నా కుర్చీ రెండు వైపులు పట్టుకున్నారండి చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు తీసుకొచ్చారట. తీసుకొచ్చి రాయి మీద కూర్చోబెట్టారట. కూర్చోబెట్టి ఒకడు ఒకవైపున, మరొకడు చెప్పండి ఇంకో వైపున ఈ చేతులను ఆదుకున్నారట. భుజం మీద పెట్టుకో. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు చప్పలు కొట్టండి, చెప్తాను కదా. ఇప్పుడు సేవకుడు దేని మీద ఉన్నాడండి? రాయి మీద సేవకుడు ఉన్నాడా, సేవకుడి మీద రాయి ఉందా? కరెక్ట్గా చదువుతున్నారా? అది రాయి కింద పెట్టేస్తున్నారు మీరంతా. చాలా మంది మీరంటే మీరు కాదు, కొంతమంది ఉంటారు తెలియక, వాక్యం తెలియక అంతే. ఇప్పుడైనా మీ మనసులు మార్చబడును గాక. సమస్యల మీద సేవకుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, రాయి మీద సేవకుడు ఉన్నాడు. అంతేకాదు చేతులను వారు ఆదుకున్నారట. అవమానించలే, అదిమి పట్లే, తొక్కి పట్లే, రాయి విసరలే, ఆదుకున్నారు. కారణం ఏమిటంటే ఏర్పరచబడిన బుద్ధులు, ఏర్పరచబడి దేవుని కృపా మహిమకు కీర్తి తెచ్చేవాళ్ళు ఇలా ఉంటారన్నమాట. పౌలు గారు చెప్పే మాట ఇది. స్తోత్రం. సంఘాలలో దేవుని మహిమకు కీర్తి తెచ్చేవాళ్ళు చెప్పింది చేస్తారు, చెప్పకుండానే గ్రహిస్తారు. అది ఈ అనుభవంలో ఉంటే తప్పకుండా జయం, ఆనందం. ఎప్పుడైతే ఇలా వాళ్ళు తమను తాము సమర్పించుకున్నారో కింద నుంచి కేకలు వస్తున్నాయి. ఏమని? యెహోవా నిసి, యెహోవా నిసి అంటే జయం వచ్చేసింది, జయం వచ్చేసింది, మనం నెగ్గేశాం అని. స్తోత్రం. ఎక్కడ కనపడుతున్నాయి? అది శిఖరం మీద కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ కేకలు కనపడ్డాయో ఇప్పుడు దైవజనుడు లేచాడు. స్తోత్రం. లేచి కదా అందరూ కలిసి యాత్ర వెళ్ళిపోతుంది, యాత్ర సాగిపోతుంది. అందుకనే ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలుగా నీ ఆధ్యాత్మిక యాత్రలో ఎదురయ్యే ప్రతి శత్రువుని నీవు అధిగమించాలనుకుంటే ఏర్పరచబడిన వ్యక్తిగా ఉండాలి. ఏర్పరచబడిన వ్యక్తిలో 2 గుణాలు కనబడతాయి. మొట్టమొదటిది ఏమిటంటే సేవకుడు చెప్పింది చావైనా చేస్తారు. రెండవది ఏమిటంటే చెప్పకుండానే అవసరాన్ని గుర్తిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ 2 అనుభవాలు మీలో ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మించిన విశ్వాసులు ఉండరు. ఈ పరిచయం దేవుడు నలువైపులా వ్యాప్తి చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మీ అందరికి ఇచ్చును గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. మనకంటూ ఒక గమ్యం ఉంది. అది ఆ పరలోక రాజ్యం. ప్రభు ఉండే సింహాసనం దగ్గరికి చేరుకోవాలి. ఈ ఆత్మ సంబంధమైన యాత్రలో నువ్వు జయాన్ని పొందాలి. ఈ యాత్రలో నీ పిల్లలు నీవు జయాన్ని పొందాలి. ఓడిపోకూడదు. తప్పక నిస్సి కేకలు నీ ఇంట్లో వినబడాలి. నిస్సి కేకలు మీ మందిరంలో, మీ సంఘంలో, మీ పరిచయంలో నీ ద్వారా వినపడాలి. యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము, యెహోవా జెండా ఎగరవేస్తాం, దేవుని ధ్వజాన్ని ఎగరవేస్తాం అనే అనుభవంలోనికి నువ్వు రావాలి. అటువంటి గొప్ప అభిషేకం నా దేవుడిచ్చును గాక. అటువంటి అభిషేకాన్ని ప్రభు మనకు కలుగు చేయను గాక. ఈ రాత్రి దేవుని వాక్యం విన్నావు. దేవుని బిడ్డ సూటిగా నీతోనే నా కుమార్తె, నా కుమారుడా, ఈ రాత్రి నేను నీతో మాట్లాడిన ప్రతి మాట గ్రహించావా? ఆ మాటలో నీ వ్యక్తిత్వాన్ని కట్టుకుంటావా? ఏర్పరచబడిన వ్యక్తివిగా ఉన్నావా? నా వాక్యం విన్న తరువాత ఏర్పరచబడిన అభిషేకం నీలోనికి వచ్చిందా, లేదా సరదాగా విని వెళ్ళిపోతావా? అందుకని ఈ రోజున ఇక్కడ చేరిన మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క మహిమకు కీర్తి కలగాలనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మై డియర్ సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన అనుభవం చూపించు, ఏర్పరచబడిన భక్తిని చూపించు, ఏర్పరచబడిన విశ్వాసాన్ని చూపించు. ఊరకే మనిషి మాత్రం మందిరంలో కనబడి దేవుని అనుభవాలు చూపించకపోతే వి ఆర్ జీరో. మన భక్తి శూన్యంగా మారకూడదు.
అందుకనే తప్పకుండా ఈ రాత్రి నీ మనసులో దిద్దుబాటే ఒక విప్లవానికి నాంది పలకాలి. ఎస్, దేవుడు నీలో ఒక అద్భుతమైన మంటను మండించాలి, బలమైన మంటను మండించాలి. వాక్యము చేత నేను కట్టబడాలి ప్రభువా. అయ్యా, ఊరు అహరోనులా ఉండాలి, చెప్తే చేసే యెహోషువలా ఉండాలి. చెప్పకుండానే నా మందిర అవసరాన్ని, నా సేవకుని అవసరాన్ని నేను గుర్తించి గ్రహించి అలాగున నన్ను నేను ఆదుకుంటాను ప్రభువా. ఈ సేవకుని ఆదుకుంటాను, ఈ సేవని ఆదుకుంటాను. ఆదుకునే వారిలో, ఏర్పరచబడిన వారిలో నేనుండాలి ప్రభువా. నేను వచ్చి వెళ్ళిపోవడమే సరిపోతుంది, వచ్చి వెళ్ళిపోవడమే నా భక్తి అయిపోయింది. దినములు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నా ఆలోచనలు నూతన పరచబడటం లేదు నాయన. ఎప్పటికీ ఇలాగే వచ్చి 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 వెళ్ళడం నో. ఈ రాత్రి అటువంటి అనుభవానికి స్వస్తి పలకాలి. తప్పకుండా ఈ రాత్రి ఒక బలమైన నిర్ణయం నీలో జరగాలి. ప్రభువా, నేను ఏర్పరచబడిన వ్యక్తిని, నా సేవకుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేయగలిగే యెహోషువగా ఉంటాను. ఎస్, నా దేవుడి ఇక్కడ నిన్ను యెహోషువగా చూడాలి. నా దేవుడి ఇక్కడ యెహోషువగా, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు కొలువైన నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుని దృష్టిలో నువ్వు యెహోషువగా, ఊరు అహరోనుగా నువ్వు కనబడాలి. అప్పుడే కదా దేవునికి సంతోషం, అప్పుడే కదా దేవునికి మహిమ, అప్పుడే కదా దేవుని కృపా మహిమకు కీర్తి తెచ్చే వ్యక్తివి. లేకపోతే ఖచ్చితంగా నీ ద్వారా దేవుడు అవమానించబడుతున్నాడేమో, నీ ద్వారా దేవుడు గేలు చేయబడుతున్నాడేమో, నీ ద్వారా దేవుడు అపనిందల పాలవుతున్నాడేమో. అందుకే ఓ మంచి ఆలోచనతో, ఓ మంచి తీర్మానంతో దేవుని సన్నిధిలో మనం సాగిపోదాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. దయమయ్య నీ పాదాలకి వందనాలు ప్రభా. ఈ యొక్క రాత్రికాల ఇంతవరకు నైనా తండ్రి, సేవకు నిలవబెట్టినైనా తండ్రి, ఏర్పరచబడిన వారిలో ఉన్న అనుభవాలను గురించి మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ పురికొల్పినందుకే, హెచ్చరించినందుకే నీకు స్తోత్రం. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలించును గాక నాయన తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దర్శించేటువంటి అనుభవంలో నడిచే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వచ్చినాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.